విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. వైశ్య జాతిని గత 50 సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులకు 32,52,064 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఇప్పటి వరకు 1,433 దరఖాస్తులు 1,049 మందికి మొత్తం 8.53 కోట్లతో పంపిణీ జరిగిందని, ఇక మరొక 384 మందికి వెరిఫికేషన్ తర్వాత చెక్కులు అందజేయబోతున్నామని తెలిపారు. ఇక కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపి కార్యకర్తలకు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది. కావలి నియోజకవర్గ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు చెక్కులు మాదాల నాగమల్లిక అల్లూరు మండల్ ఎం సాయి కిషోర్ యొక్క బ్రహ్మోత్సవాలను కావలి నియోజకవర్గంలో కనీవిని ఎరుగిన రీతిలో ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, కావలి నియోజకవర్గ ప్రజాని కూడా దేవుణ్ణి దర్శించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడి అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ కూడా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మైలురాయిగా కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున రామాయపట్నం పోర్టు వర్కులు పూర్తవుతున్నాయి.